హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనకి ఎంత ఈజీగా బైబిల్ దొరికిందండి, ఎంత ధన్యులమండి. అరే బైబిల్లో చూడగానే మీకేమన్నా అనిపిస్తుందా? బైబిల్ చూడగానే చల్లెదుగుతుంటే బైబిల్ కనపడద్దండి ఎప్పుడు చూసినా. ఏంటండి, ఒక బంగారము ఒక బైబిల్ పక్కన పెడితే మీ కళ్ళు దేని మీదకి వెళ్తాయి? బంగారం మీదకా బైబిల్ మీదకా అండి? యాజకుడు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యం కోసం వెతికాడు, దొరికింది. ఆ రోజుల్లో శాస్త్రులు అంటే ఆ ధర్మశాస్త్రం ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. అది ఎవరి పని అంటే శాస్త్రి చదవటం కాదు, శాస్త్రి తిరిగి రాయాలి. ప్రింటింగ్ లేదు అప్పుడు. శాస్త్రులు పరిచయులు శాస్త్రులు ఉన్నారు చూసారా, పరిచయులు ధర్మశాస్త్రాన్ని కంటతా పడతారు. పొల్లు పోకుండా అంత వాళ్ళు క్షుణ్ణంగా కంటతా పడతారు వాళ్ళు. ఈ శాస్త్రులు ఏం చేస్తారంటే ఒక ధర్మశాస్త్రం దొరికిందంటే దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ రాస్తూ చేత్తో గంటంతో ఇక తోలు మీద రాసేవాళ్ళు. సో ఎందుకు ఆయనకి ఇచ్చాడంటే ఇది ఒకటి చాలదు, దీన్ని అనేక ప్రతులు సిద్ధం చేయాలని శాస్త్రికి ఆ గ్రంథాన్ని అప్పగించాడు. ఆ శాస్త్రి వచ్చి రాజు గారి దగ్గర చెప్పాడు, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించాను, రాజుతో చెప్పాను. ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాడు. అందుకే ఆడియో బైబిల్ అంటున్నాను. చదువుతుంటే వినొచ్చు, మరింత మనసు సిద్ధపరుచుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే వింటే నేరుగా చెవుల్లోంచి గుండెల్లోకి దూరుతుందా. చదువు రాదని చెప్పొద్దు, కళ్ళు కనపడతలేదని చెప్పొద్దు, చదవటానికి ఓపిక లేదని చెప్పొద్దు, టైం లేదని చెప్పొద్దు. చదివించుకోండి, పిల్లలతో చదివించుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడి మీద ప్రేమ పుట్టుద్ది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటలు వింటుంటాం. ఇద్దరి మధ్య ప్రేమ రావాలంటే ఒకరి మాటలు ఒకరు వినాలండి. ఇద్దరి మధ్య ప్రేమకి ఏంటి కారణం? వాట్సాప్పా, ఫోన్ చదవాలి, ఇదే కదా, దానివల్లే కదా వస్తుంది. స్టార్టింగ్ ఎక్కడొచ్చింది? కమ్యూనికేషన్. దేవునితో ఎంత కమ్యూనికేషన్ చేస్తే, ఎంత సహవాసం చేస్తే అంతగా ఆయన్ని మనం ప్రేమిస్తాం, ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. చదివించాడు. చదవండి 11వ వచనం. రాజు ధర్మశాస్త్రముని గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు బట్టలు చింపుకొని. ఎందుకు బట్టలు చెప్పుకుంటారండి? ధర్మశాస్త్రాన్ని మనం మీరాం. ధర్మశాస్త్రాన్ని వాక్యం చదువుతున్నప్పుడు మన తప్పులు తెలుస్తాయండి. ఇది జోక్స్ బుక్ కాదు. ఏంటి జోకు బుక్కులు ఉంటాయి కొన్ని పిచ్చి పిచ్చి కథలతో. చదివాక ఏమైపోతుంది అనిపిస్తుంది, అంతే. ఉన్నాయి ఎప్పుడైనా జోకులు, 102 జోకులు పుస్తకాలు అమ్ముతారు కోట్లలో. ఇప్పుడు లేవేమో, అది తెలీదు. అదేంటి కాసేపు అంటే అయిపోద్ది. అది వాక్యం అలా కాదు, ఇది జీవము గల దేవుని మాట. నువ్వు ఎక్కడున్నావో నీకు చూపిస్తుంది, నీ హృదయ స్థితి ఏందో నీకు చూపిస్తుంది. దేవుడు ఎక్కడ ఉండాలని ఆశించాడు అని తెలుసుకుంటాం. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాం మనం అని గ్రహించుకుంటాం. అందుకే పశ్చాత్తాపం వస్తాం. వస్త్రాలు చింపుకోవటం అంటే అది పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఏమన్నాడు చూడండి. తర్వాత చదువుదాం మరి. తర్వాత రాజు యాజకుడు మీరు పోయి ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. పోయి అందరిని పిలవండి. అందరిని ఒక్కడే కాదు. ఇప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా ఏం చేయాలండి? ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకోవచ్చు కదా ఇంట్లో. అందరినీ పిలవండి, ఇందులో ఉన్న సారం చెప్పండి. దేవుని మాటలు వినని మోనాన మన పితరులు నష్టపోయారు. మనం కూడా నష్టపోకుండా ఉండాలంటే దేవుని మాట
వినాలి, అందరికీ వినిపించండి, అందరికీ తెలియచేయండి. వాక్యం నువ్వు చదువుకొని వదులుకోవటం కాదండి, వాక్యం ఇతరులకు చెప్పాలి. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించు. సమయమందును అసమయమందును ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించు. అవకాశం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ఉచ్చరించు, ధ్యానించు. కనబడ్డ వాళ్ళందరికీ దేవుని మాటను చెబుతూ ఉండు. అప్పుడు దేవుని గొప్పతనాన్ని ఇతరులకు చెబుతున్నప్పుడు మనం గ్రహిస్తాం, మన ప్రేమ వర్ధిల్లుతుందండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నమ్మకస్తులుగా మమ్మల్ని చేయి నాయన. దీనులుగా మమ్మల్ని చేయి ప్రభువా. నీవు హెచ్చించే వరకు తగ్గించుకోవడానికి సహాయం చేయి. నువ్వు హెచ్చించిన తర్వాత కూడా నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయి. నీవు హెచ్చిస్తే ఈ అగుడు తగ్గించలేడయ్యా. మమ్మల్ని మేము హెచ్చించుకుంటే ఎందుకు పనికిరాము? ఈ పాదాల చెంత చేరుతున్నామయ్యా. ప్రార్థన నెక్కి మాకు ఇచ్చావు తండ్రి. ప్రతిరోజు నీ సన్నిధిలో కూడిన ఆయన సాతాను చేతుల్లో ఉన్న వారిని విజ్ఞాపన ప్రార్థనతో విడిపించడానికి సహాయం చేయడు ఆయన. నిలుచున్నానన్న వాడు పడిపోకుండా ఉండడానికి, పడిపోయిన వారిని లేవనెట్టి నీ సాక్షులుగా నిలబెట్టడానికి ప్రార్థన దయచేయ్యా. మాకు ఎంత ఎక్కువగా నీ మాటలు వింటున్నామో, ఎంత ఎక్కువగా నీ గొప్పతనాన్ని ఎరుగుతున్నామో, అంత ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయ, నిన్ను ఆరాధించడానికి సహాయం చేయ, నిన్నే వెంబడించడానికి సహాయం చేయ. లోక ప్రేమలు మాలోకి రాకుండా, లోక ఆకర్షణలకు మేము లొంగకుండా, వెనుదిరగకుండా నీ రాజ్యము చేరే వరకు యేసు వైపు చూచుచూ ముందున్న పద్యములో ఓపికతో పరిగెత్తుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ప్రార్థనా శక్తిని ఎరిగి ఇద్దరు ముగ్గురుగా ప్రార్థించి అద్భుతాలను మన జీవితాల్లో ప్రపంచమంతటా చూచుటకు ఆ ప్రభువే సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చి వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని
మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మేము చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా.